మళ్ళీ చిలుకూరి చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఏంట్రా ఈ సీమలో వాన పడేదానికి యాగం చేస్తాంటావంట, నన్ను ఈ సీమలో అడుగు పెట్టద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నా ఇక్కడ నా రాజ్యమే నడుస్తా ఉండాలనుకుంటా ఉన్నారా? నువ్వు పెద్దోడిని కాగానే నా ఊళ్ళందరినీ ఊచకోత కోసినావని జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నాను రా. ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఎదురా నాకు వార్నింగ్ ఇచ్చిన శివకు నన్నే రావద్దంటావా? నువ్వు వాళ్ళకాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోని ఎట్టా అవుతానా? ఏంట్రా, అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆపకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బంట అబ్బా 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 అంటున్నావే, అని అబ్బ దగ్గరికి నీ రోజు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టినవాడే కాదు. శభాష్! ఈ సీమకు నాయకుడు కడే ఉండాలా? చంపడమో లేక చావడమో మరిద్దరు మధ్య జరగాల. చంపటం నా వద్దు, చావటం నీ వద్దు. నీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మేసం ఉన్న వాళ్ళ మీద, నా మీద. మాటపడిపోయిందా? నా బిడ్డ నేను చెప్పుకున్నా, మీకేంటిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా? నిన్ను పొడిస్తే అమ్మ అంటావు, ఇప్పుడు అమ్మ కడుపులో పొడిచావు. నీకు ఈ తమ్ములకు కత్తికాయ రావడంలో తెలుసు తప్ప, ఒక తల్లి గుండెలు గాయమైతే ఆ తల్లి తెగువు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా. పోతే పసుపు కుంకాలు పోగొట్టుకునే స్త్రీ బిడ్డ పోతే సర్వస్వం పోగొట్టుకోడుగా ఎలా కూలి కూలి ఏడుస్తుందో చూడరా. ఆ అమ్మకి ఆ బిడ్డని తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాన్ని నేను అందిస్తాను. చూస్తారే కానివ్వండి, అందరికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆలు పడిన పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. కాదని వాదించి ఎండగలిగితే మీ ఐదుగురికి పాడిదే గలక. పీకేస్తే పీక కోస్తా. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రానుకున్నారా, రాలేనుకున్నారా? వస్తావని అనుకున్నా. ఇది నీ మూలంగా మా నాయన ఊపిరి వదిలిన నేల, నా తమ్ముళ్ళ నెత్తిటితో తడిసిన గడ్డ. ఈడనే నీ ఆయువు అంతమైపోవాలని రప్పించిన. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. వాడు రాడు. వస్తాడు. రానియకపోతే ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవత సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాడిని తీసుకుపోతా. నా ఇంటికి వచ్చి నన్నే జరుగుతానంటావా? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ మనం వస్తా, ఏ పేపర్తో తొక్కుతా. నరకటం మొదలెట్టాక వాసం చూడను. చూస్తారంట ఆపండి. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు మీకు కావాలా? నాకు చాలు, నరుకుతా. సయ్యంటే సెకండ్ హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి.